కిడ్నీ స్టోన్స్, పైల్స్, ఫిస్టులా సైడ్ ఎఫెక్ట్స్ ఆపరేషన్ లేకుండా శాశ్వత పరిష్కారం హోమియో కేర్ ఇంటర్నేషనల్. నమస్కారం. కార్తీక పురాణం 16 రోజు పారాయణలోకి వచ్చాం. ఈ రోజున నెయ్యి కానీ శాఖదానం కానీ కూరగాయలు దానం చేస్తే మంచిది. మజ్జిగ లాంటివి తక్కువ తీసుకోవాలట. 16 రోజున మజ్జిగ తీసుకోవద్దని చెప్తారు. ఉల్లిపాయలు ఉసిరికాయలు కూడా తినద్దంటారు. కార్తీకంలో ఉసిరి తినడం మంచిదేనండి. కొన్ని ప్రత్యేక దినాల్లో ఉసిరి తినద్దు అని చెప్పారు. అందరికీ అని కాదు, ఎవరైతే ఈ కార్తీక అనుష్ఠాన పరులు ఉంటారో వారికి ఉసిరి నిషిద్ధం. ఏ రోజుకు ఆ రోజు చూసుకుంటే మంచిది. ఈ రోజున ఉల్లిపాయలు, మజ్జిగ, ఉసిరికాయ తినకూడదు. కూరలు లేదా నెయ్యి దానం చేస్తే మంచిది. మన ఇంట్లో ఒక ఆకుకూర ఉండి ఎవరికైనా ఇచ్చినా కూడా శాఖదాన ఫలితం లభిస్తుందట. సరే, పారాయణలోకి వద్దాం. వశిష్ఠ మహాముని జనక రాజర్షికి చెప్తున్నారు, ఈ కార్తీక మాసంలో చేసే ఏ పుణ్యకార్యమైనా చిన్నదైనా కూడా అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది. కార్తీకంలో ఏ విధమైన వ్రతాలు ఆరాధనలు చేయని వారు ఘోరమైన నరక బాధలు అనుభవిస్తారు. కార్తీక శుక్ల పాడ్యమి నుంచి కార్తీక బహుళ అమావాస్య వరకు 30 రోజులు రోజు ఒక దీపాన్ని ఆలయ ద్వారం దగ్గర కానీ దేవుని సమీపంలో కానీ పెట్టిన వాళ్ళు దైవ సాన్నిధ్యాన్ని పొందుతారు. ఆదివారం నాడు సూర్యారాధన చేసిన వారు సంతానాన్ని పొందుతారు. మామూలుగా మన కార్తీక సోమవారాలు విశేషం అనుకుంటాం కదా, ఆదివారం కూడా విశేషమేనట. కార్తీకంలో వచ్చే ఆదివారాలు సూర్యనారాయణమూర్తికి అర్ఘ్యమిచ్చి నమస్కారం చేసుకుని ఏదైనా ఆదిత్య హృదయం లాంటివి చదువుకుంటే మంచి ఫలితం లభిస్తుంది, సంతానం కలుగుతారని చెప్తున్నారు. దక్షిణ తాంబూలాలతో కొబ్బరికాయలను దానం చేస్తే బుద్ధిమంతులై జ్ఞానవంతులై వృద్ధి పొందుతారు. మనం తాంబూలంగా ఇచ్చేవి కొబ్బరికాయలు ఇవ్వచ్చు, పూర్ణఫలం కొబ్బరికాయలు. ఈ నెలలో ఎవరో ఒకళ్ళకి తాంబూలాల కార్తీక మాసం మంచి రోజులు ఉపవాసాలు ఉంటాం, ఎవరైనా మన ఇంటికి వస్తారు. ముత్తైదుకి ఇచ్చినా, బ్రాహ్మణుడికి ఇచ్చినా, బ్రహ్మచారికి ఇచ్చినా, కన్యకి ఇచ్చినా ఈ 4 ఫలితాన్ని ఇస్తాయండి. మంచిది. తర్వాత దీపస్తంభాన్ని చూసిన వారి పాపాలన్నీ సూర్యుని వలన చీకట్లు తొలగిపోయినట్టుగా తొలగిపోతాయి. దీపస్తంభము ఇప్పటిదాకా దీపస్తంభం రాలా, ఇప్పుడే చెప్తున్నారు. మామూలుగా మనం ఏం చేస్తాము, జ్వాలా తోరణాలు వెలిగిస్తాం, బోల్డ్ అనే దీపాలు పెడతాము. తర్వాత ఏమో దేవాలయంలో జ్వాలా తోరణం, ఆకాశ దీప దర్శనము, తర్వాత నెల 30వ రోజున వదిలిపెట్టేటువంటి దీపాలు, కార్తీక మన పౌర్ణమి నాడు వదిలిపెట్టే దీపాలు, వీటన్నిటితో పాటుగా దీపస్తంభాన్ని చూసినా కూడా ఒక స్తంభంలాగా ఎత్తుగా చేసి ధ్వజస్తంభం మీద పెట్టే ఆకాశ దీపం కాకుండా విడిగా, ఇది మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చండి. మఠాల్లో, తర్వాత పీఠాలలో, క్షేత్రాలలో, దేవాలయాల్లో ఇలా దీపస్తంభాలు పెడతారు. వీళ్ళు కొంతమంది యాత్రలకు వెళ్ళినప్పుడు గమనిస్తే ఈ గోవా అటువైపు, అక్కడి నుంచి మహారాష్ట్ర వైపు, కొన్ని చోట్ల కర్ణాటకలో కూడా ఎత్తుగా దీపస్తంభ నిర్మాణం కనపడుతుంది. అదేంటంటే పెద్ద పిరమిడ్ లాగా ఉంటుంది, పైదాకా అన్ని దీపాలు ప్రమిదల్లాగా కనిపిస్తాయి. పర్వదినాల్లో దాని నిండా నూనె పోసి వెలిగిస్తారు, అవి రెడీగా ఉన్నవి. అలా కాకుండా ఆ రకమైన రెడీగా ఉన్న నిర్మాణాలు లేకపోతే మనమే ఒక స్తంభాన్ని నాటి ఏదైనా వెడల్పాటి దాని మీద ఒక పళ్ళెం పెట్టి దాని మీద దీపాలు పెడితే చాలా మంచిది. దీపస్తంభ దర్శనము, దీపస్తంభ సమర్పణ కూడా చాలా మంచివట. ఏం చెప్తున్నారు, కార్తీక మాసంలో ఆలయానికి ఎదురుకుండా రాతితో కానీ చెక్కతో కానీ స్తంభాన్ని పాతి దాని మీద శాలిధాన్యము, నువ్వులు కల ప్రమిదలో నేతిని పోసి దీపాన్ని పెట్టడమే కాకుండా దీపస్తంభ ప్రతిష్ట, ఇలా చేయడమే దీపస్తంభ ప్రతిష్ట. దీనివలన ఆ దీపస్తంభంగా ఉన్న మానుకి మానవునిగా పునర్జన్మ లభించిన కథ ఒకటి చెప్తాను వినమని చెప్తున్నారు వశిష్ఠ మహర్షి. ఇప్పుడు చెప్తున్నారు, మాతంగ మహర్షి ఆశ్రమంలో ఒక విష్ణు ఆలయం ఉండేదట. మాతంగ మహర్షికి ఈయనకే అమ్మవారు కుమార్తెగా జన్మించిందని ఆమెని మాతంగి అంటారని చెప్తారు. ఆ మాతంగ మహాముని తాలూకు కథే చెప్తున్నారు. ఈ విష్ణువాలయానికి కార్తీక మాసంలో మునులందరూ వచ్చి షోడశోపచారాలతో స్వామిని సేవించి కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తున్నారు. ఇప్పుడు మనం కూడా ఎవరితోట్లైనా ఉసిరి చెట్టుందంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి దీపారాధన చేసుకుంటాం. ఈ మహర్షి ఆశ్రమంలోనే సమీపంలో నది ఉంది, విష్ణువాలయం ఉండటంతో కార్తీక దామోదర సేవ చేసుకోవటం కోసం చాలామంది ఋషులు, మునులు, మునికుమారులు అందరూ వచ్చి ఇక్కడికి వచ్చి వ్రతం చేసుకుంటున్నారట. అయితే వాళ్ళల్లో ఒక వృద్ధుడైన మునీంద్రుడు మిగిలిన వాళ్ళతో ఏమన్నాడు, ఓ మునులారా, వచ్చే కార్తీక పౌర్ణమి నాడు ఆలయంలో దీపస్తంభాన్ని పెడదాం, అలా పెట్టడం అత్యంత పుణ్యప్రదమైన పని కదా అని అన్నాడు. సరే, మునులందరూ దీపస్తంభం పెట్టడానికి అంగీకరించారు. చుట్టూతా చాలా పెద్ద అరణ్యం ఉందట, లతలు, తీగలు, చెట్లు, మానులతోటి చాలా విశేషమైన అరణ్య ప్రాంతం. అయితే ఏం చేశారు, చాలామంది బ్రహ్మచారులంతా కలిసి అడవిలోకి వెళ్ళి ఒక పొడవైన మానుని వెతికారు.
అయితే వీళ్ళకి ఎట్లా కనపడింది, ఒక ఎండిన మాను విరిగి పడి సిద్ధంగా ఉన్నది ఒకటి కనిపించింది. అది ఎట్లా ఉందట, అటు ఇటు చిల్లలు లేకుండా ఒక పొడవాటి మొద్దులాగా ఉన్నదన్నమాట. అయ్యో, విశేషంగా మనం చెట్లు నరికే శ్రమ లేకుండా, చెట్టు ఏదైనా నరికి దాన్ని సిద్ధం చేసుకునే శ్రమ లేకుండా మనకి సిద్ధంగా ఉన్నది దొరికిందని చెప్పి వీళ్ళు ఏం చేశారు, ఆ చెట్ల మధ్యలో పడి ఉన్నటువంటి ఒక మొద్దుగా ఉన్న ఒక మానుని తీసుకొచ్చుకున్నారట. తీసుకొచ్చి ఏం చేశారు, అది దేవాలయం ఎదురకుండా పాతి పెట్టారు. అది ఎంతుంది, సుమారుగా ఒక 5 అడుగుల ఎత్తుంది. బాగా ఒక మనిషి బలాఢ్యుడైన వాడు కావుగలించుకుంటే వాడి చేతులు అందనంత పొడవైన వాడు, ఒక 6 అడుగులు పొడుగున వాడు కావలించుకుంటే వాడి చేతులు అందవట, అంతలా ఉంది మొద్దు, పెద్దది ఉందన్నమాట. బాగా అంటే ఒక మంచి వల ఉంది, ఎక్కువ వలయంలో ఉన్నది అని, సర్కంఫరెన్స్ ఎక్కువగా ఉందన్నమాట చుట్టుకొలత. అయితే దాన్ని తీసుకొచ్చి ఆలయం ముందు పాతి పెట్టారు. దాని మీద శాలిధాన్యము నువ్వులతో కూడినటువంటి నేతి ప్రమిదతో దీపాన్ని వెలిగించారు. శాలిధాన్యం పోశారు. ధాన్యం మీద మామూలుగా మనం దీపారాధన చేసేటప్పుడు కూడా ఒట్టిగా నేల మీద అట్లా పెట్టాం కదా, కింద ఇంకో ప్రమిద పెడతాం. ఒక మామిడాకులో లేకపోతే మంచిగా తమలపాకులో, పెద్ద దీపాలైతే కాస్త అరిటాకు ముక్కో పెడతాం. అయితే పెద్దవాళ్ళు చాలామంది చెప్తారండి, బియ్యం కానీ ధాన్యం కానీ నవధాన్యాలు కానీ పోసి దాని మీద దీపాన్ని పెడితే మంచిదట. ఈ పర్వదినాల్లో చేసేటప్పుడు, రోజువారీ దీపారాధనలో చెయ్యమని కాదు, విశేషంగా చేసేటప్పుడు శాలిధాన్యం చాలా మంచిదట. వ్రీహి, శాలి ఇలాంటివి చెప్తారు. ఇది ఎక్కడ దొరుకుతుందంటే తెలియదండి, కథల్లోనే కనపడుతుంది బాగా. అయితే ఈ 2 ధాన్యాలు పోస్తారు, శాలిధాన్యం వ్రీధాన్యం కూడా పోస్తారు. తర్వాత దీపారాధనలో నువ్వులు పోసి దాంట్లో ఈ ఆవు నెయ్యి వేశారనమాట. అంటే తిలలు ఆజ్యము 2 వేశారు. వేసి నేతి ప్రమిదతో దీపాన్ని వెలిగించి దీపస్తంభం మీద పెట్టాక దీపం వెలుగుతోంది. ఆ భక్తితోటి ఆ దీపస్తంభానికి ప్రదక్షిణాలు చేశారు. అనేక నమస్కారాలు చెప్పుకున్నాక ఏం చేశారు, అందరూ కూర్చుని పురాణం వింటారు. మతంగ మహాముని పురాణం చెప్తున్నారు కాబోలు మిగిలిన వాళ్ళంతా కూడా, ఇందులో శిష్యగణము అలా ఏం ఉండదండి. పురాణం చెప్పే వాళ్ళకి శిష్యులే ఉండక్కర్లా, ఎవరైనా సరే ఎవరో ఒకళ్ళు పురాణం చెప్తుంటే మిగిలిన వాళ్ళు వింటమే అనమాట. అందులో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు తేడా ఏం లేదు. ఇంతలో ఏమైంది, ఆ దీపం ప్రజ్వాలగా వెలుగుతోంది. ఈ దీపస్తంభం ఫెళఫెళమంటూ విరిగి పడిపోయింది. ఇదేమిటి ఇట్లా అయింది, ఏంటి విరిగిపోయిందో వాళ్ళకి అర్థం కాలేదు. ఆ విరిగిపోయిన దాంట్లోంచి ఒక మానవుడు బయటకు వచ్చి నిలబడి ఉన్నాడు. అందరికీ దండం పెట్టాడు. మునులంతా ఆశ్చర్యపోయారు. ఏం చెప్పాడు, పుణ్యపురుషులారా, నేను ఒక బ్రాహ్మణుణ్ణి, నా పేరు ధనలోభుడు, సిరి సంపదలకి లోట్లేని సంపన్నత ఉన్నది, నాకు చాలా ఆస్తి స్వాస్తి ఉన్నాయి. కానీ నేను కులవృత్తి చేయలేదు, కులాచారాలని పాటించలేదు, దాన ధర్మాలు ఏవీ చేయలా, దైవ కార్యాల ఊసే లేదు, చాలా నిరంకుశంగా బ్రతుకు గడిపేవాడిని. ఎవరైనా నన్ను ఆశ్రయించాలని నా దగ్గరకు వస్తే వాళ్ళని నిష్ఠూరంగా మాట్లాడుతూ అవమానపరిచేవాడిని. అంతేగాక హేళన చేస్తూ ఒట్టి చేతులతో తిప్పి పంపించేసేవాడిని. పిల్లలు, స్త్రీలు, ముసలివాళ్ళు అనే భేదాన్ని కూడా పాటించేవాడిని కాదు. అందరినీ హీనంగా, నిర్దయగా చూసేవాడిని. అందుకే నేను అనేక జన్మలు ఎత్తి నానా నరకయాతనలు అనుభవించి చివరికి అడవిలో చెట్టునై పుట్టాను. ఎండకెండుతూ, వానకి తడుస్తూ, గాలికి ఊగుతూ బతుకుతున్నాను. ఎప్పుడో పడిపోయాను. అలాంటి వాడిని నన్ను వెతికి తీసుకొచ్చి పొడవైన మానుగా చక్కగా చెక్కి, ఇంకా అటు ఇటు చిల్లలున్నాయి, కొంచెం సరిచేశారనమాట. ఆలయం ముందు నిలబెట్టారు. నా మీద నేతి దీపాన్ని వెలిగించి కూడా పెట్టారు. మీరు చేసిన ఈ పుని వల్ల, ఈ పుణ్యకార్యం వల్ల, ఈ దేవాలయ సామీప్యం వల్ల కూడా నాకు చెట్టు జన్మ తొలగిపోయింది, మానవ జన్మ లభించింది. గడిచిన జన్మజన్మల జ్ఞాపకాలన్నీ మెదులుతున్నాయి. పుణ్యపురుషులారా, పరమ నికృష్టమైన బతుకు గడిపిన నాకు ఈ మానవ జన్మ ఎందుకు లభించిందో చెప్పండి. అతని జ్ఞాపకం వచ్చింది, తను ఎలాంటి వాడు, ఏం చేశాడు, ఎన్ని రకాల జన్మలు ఎత్తాడో, పూర్వజన్మ సంస్కారం, జ్ఞానం ఏర్పడింది. అయితే ఇప్పుడు ఈ జన్మ, ఇప్పుడు నేను మనిషిగా ఎందుకు నేను ఇదయ్యాను అని చెప్పండి అని అడిగాడు. అడిగితే మునులు ఏం చెప్పారంటే, ఓ ధనలోభి, ఇది పరమ పవిత్రమైనది, పుణ్యప్రదమైనటువంటి కార్తీక మాసం. ఈ మాసంలో చేసిన ఏ పుణ్యప్రదమైన పనైనా సరే అపారమైన ఫలితాన్ని ఇస్తుంది. సన్మార్గులకు, దేవతారాధన చేసే వాళ్లకు కలిగే పుణ్యం ఇంత అంతా చెప్పనలవి కాదు. అంతేకాక ఎంతటి పాపాత్ములైనా ఏ చిన్న పుణ్యకార్యం చేసినా కూడా పునీతులై తరిస్తారు. పశుపక్ష్యాదులకే కాదు, మానులకు, రాళ్లకు సైతం పుణ్యఫలం లభిస్తుందని చరిత్ర చెప్తోంది నాయన అని చెప్పారు. వాళ్లల్లో ఒక ఋషీశ్వరుడు తన యోగ దృష్టితో పరిశీలించి ఆలయంలో దీపాన్ని మోసిన కారణంగా ఇంతకుముందు నువ్వు చేసినటువంటి
అనేక జన్మార్జిత పాప సంచయం అంతా కూడా పటాపంచలైపోయింది నాయన, నీకు మానవ జన్మ లభించింది అని చెప్పాడు. చెప్తున్నారు, జంతువునాం నరజన్మ దుర్లభం అంటున్నాయి వేదశాస్త్రాలు. ఏనాటి పుణ్యం వల్ల లభించిన మానవ జన్మను వృధాగా కాలక్షేపాలతోటో తెలిసి తెలియకో అవజ్ఞతోటో నీతి నియమాల్ని, ఆచార వ్యవహారాల్ని, కట్టుబాట్లను, మానవత్వాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తే ఈ సార్థక నామధేయుడైనటువంటి ధనలోభిలాగా ఏదో ఒక జన్మని ఎత్తాల్సి వస్తుంది. అది ఏ జన్మ వస్తుందో మనకు తెలియదు కదా. కనుక అపురూపమైన ఆనందప్రదాయకమైన మానవ జన్మని పొందిన వాళ్ళు జన్మని సార్థకం చేసుకుని భగవదారాధనలో మానవ జీవితాన్ని గడిపి తరించే ఉపాయాన్ని వెతుక్కోవాలని సూచిస్తోంది ఈ ధనలోభుని కథ. ఇది ఇలాంటి గాథలు ఎందుకు చెప్పబడతాయి? ఇప్పటిదాకా ఏమీ చేయలేదు, ఇకనైనా హిందీలో అంటారు దేర్ ఆయ దురుస్తాయని. ఎంత ఆలస్యమైనా సరే, చివర్లో అయినా సరే, మనం అంత్యంలో అయినా భగవన్నామస్మరణ చేయటం. ఇన్ని మాసాలు ప్రతి సంవత్సరం వస్తుంది కార్తీక మాసం, ప్రతి సంవత్సరం మార్గశీర్షం వస్తుంది, ప్రతి సంవత్సరం మాఘం వస్తుంది. పండుగలు కూడా ఏటా ఏటా వస్తాయి కదా. ఈ ఏడాది చేయలేకపోతే వచ్చే ఏడాదైనా చేద్దాం అనుకోవాలి. ఏదో ఒకటి చేయండి అని చెప్పడం కోసమే ఈ దుర్లభమైన మానవ జన్మని పొందినందుకు దానికి తగినట్టుగా జ్ఞానంతో ప్రవర్తించమని మనకి ఈరోజు అధ్యాయం చెప్తోందండి. మళ్ళీ రేపు ఉదయం 17వ అధ్యాయంలో కలుసుకుందాం. నమస్కారం.